ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమమస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానివృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తుల గృహాల్లో నిర్వహణ చేసుకుంటూ చక్కగా గత సంవత్సరాల కాలంగా వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని గురించి మన సత్సంగాల్లో మనం పారాయణ చేసుకుంటూ గత వారం ఖరదోషణాదులు శ్రీరామచంద్రమూర్తి వారి మీదకి యుద్ధ సన్నద్ధులై అపరిమితమైనటువంటి సుమారుగా 14,000 మంది రాక్షస గణాలన్నీ కూడా పంచవటి ప్రాంతంలో ఉన్నటువంటి రామలక్ష్మణుని నిహితులను చేయడం కోసం యుద్ధోన్ముఖులై వచ్చేటువంటి ప్రయాణ ఘట్టాలు, వారు ప్రయాణం వస్తున్నప్పుడు వారికి తోచిన కొన్ని శకునాలు, ఇవన్నీ గత వారం మనం చెప్పుకున్నాం. పంచవటి ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి వారి రామాయణం మొత్తంలో చాలా విశేషమైన పరాక్రమాన్ని చూపించింది ఇక్కడే. అటువంటి గొప్ప పరాక్రమాన్ని స్వామి చూపిస్తున్నారని చెప్పి తెలిసి దేవతలు, గంధర్వులు, యక్షులు, సిద్ధులు ఇటువంటి వారందరూ కూడా గగన మార్గాల్లో వారి వారి యొక్క వాహనాలు వేసుకొచ్చి నుంచి చూస్తున్నారట. స్వామి ఇప్పుడు ఎలాంటి యుద్ధాన్ని చేయబోతున్నారు? 14,000 మంది ఒకవైపు, శ్రీరామచంద్రమూర్తి వారు ఒకరి వైపు. కనుక ఈ యుద్ధం ఎలా సాగుతుందో చూడాలి. స్వామి రాక్షసంహారాన్ని ఏ విధంగా చేస్తున్నారో చూడాలి అని చెప్పి ఆ యుద్ధం చూడాలన్న ఉత్సాహంతో సమస్త దేవతలు వచ్చి గగన మార్గంలో నుంచుని చూస్తున్నారు. వారందరూ కూడా చక్కగా ఈ వచ్చినటువంటి విశేషమైన ఈ శకునములన్నీ చూశారు. అక్కడ అరణ్య ప్రాంతాల్లో ఉన్నటువంటి పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా పరిగెడుతున్నాయి చాలా వేగంగా. అవన్నీ స్వామి చూశారు. లక్ష్మణుడితో అంటున్నారట, స్వామి లక్ష్మణ చూస్తున్నావా, ఏవో దుర్నిమిత్తములు గోచరిస్తున్నాయి అని చెప్పి, అనాగత విధానాంతం కర్తవ్యం శుభమిచ్చత ఆపదం సంకమానైన పురుషోని విపచ్చిత. స్వామి చెబుతున్నారు కొన్ని గొప్పమైన మాటలు. ఇది మనకు కూడా అన్వయమైన గొప్ప మాటలు అన్నమాట. ఏదైనా చిన్న ఒక అపశకునం తోచేసరికి ఇక దాన్ని పట్టుకుని ఆలోచిస్తూ కూర్చుని జీవితంలో ఎన్నో కోల్పోయిన వాళ్ళలాగా నిస్తేజంగా ఉండిపోయే మానవులు లోకంలో ఉంటారు. నిజానికి ఎవడు దూరదర్శేయి ఉంటాడో అంటే వస్తున్న అపశకునాలకి వెనకాల ఉండే శుభాన్ని ఎవడు చూడగలుగుతాడో. ఇంటి నుంచి బయటికి వెళుతున్నావు, పిల్లి ఎదురొచ్చింది, ఇంట్లో దేవుడి దండం పెట్టావు, పిల్లి ఎదురొచ్చింది, ఇంట్లో వచ్చి కూర్చున్నావు. ఇక్కడ పెట్టిన దండం పని ఏమైపోయింది అంటే నువ్వు ఇంట్లో పూజించే దేవుడి కన్నా పిల్లికి చాలా ప్రాధాన్యత నువ్వు ఇచ్చావు. అంటే ఇప్పుడు ఇంట్లో పెట్టిన దేవుడు పనికిమాలిన వాడు అయ్యాడు, నువ్వు పెట్టినది అంతకన్నా పనికిమాలినది అయ్యింది. అంటే ఏం చూస్తున్నావు? ఏమిటి నీ భక్తి? ఎక్కడ ఉంది నీ నిష్ఠ? అంటే ఏవి మనకు లేవు. కనుక ఎవరు కర్తవ్యం శుభమిచ్చిత, నీకు తోస్తున్నటువంటి ప్రతి శకునం వెనకాల ఒక గొప్ప ధైర్యవంతుడు, ఒక కార్యసాధకుడు ఆ వెనకాల ఉండే శుభాన్ని గురించి ప్రయత్నం చేస్తాడు. ఇది రామచంద్రమూర్తి వారు చేస్తున్నారు. అరణ్య ప్రాంతంలో గత వారం చెప్పుకున్నాం, పట్టబగలే మబ్బులు వేసాయి, సూర్యరశ్మి భూమి మీద పడ్డం మానేసింది, నక్కలు అరుస్తున్నాయి, పట్టబగలే చుక్కలు కనిపిస్తున్నాయి, గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి. ఇవి అదే అరణ్య ప్రాంతంలో దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులు ఎటువంటి శకునములు ఉన్నాయో రాముడికి అవే శకునాలు కనిపిస్తూ ఉంటాయి. అదే ప్రాంతంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆ శకునాలు రాక్షసులకి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి. ఇప్పుడు యుద్ధోన్ముఖులే వస్తున్న రాక్షసులకు అపశకునములు శ్రీరామచంద్రమూర్తి వారు అంటున్నారు, అనాగత విధానాంతం కర్తవ్యం శుభమిచ్చుత. ఎవడు కార్యోన్ముఖుడే కర్తవ్యపురుడే ఎప్పుడూ దూరదర్శి ఉంటాడో లక్ష్మణ,
తెలివైనటువంటి వాడు. వాడు చిన్న చిన్నటువంటి అవరోధాలని, శకునాలని వీటిని పెద్దగా లెక్క చేయడు. దాని వెనకాల ఉండే శుభాన్ని చూస్తాడు. తనకు ఎదురుకుండా ఉండేటువంటి ఆపదలను చూస్తూ ఏదో అనర్థం తనకే జరిగిపోతుందని భయపడుతూ కూర్చునేటువంటి వాడు అధముడు. అంటే వస్తున్న ఆపదలను ఎలా అధిగమించాలని చెప్పి ఆలోచన చేయాలి ఆపదలు వస్తున్నప్పుడు తప్ప, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకే ఇలా జరిగిపోయింది బాబోయ్ అని చెప్పి ఏడిచేటువంటి వాడు అధమాధమొట్టేవాడు. అంటే వాడి జీవితంలో పైకి ఎదగలేడు. ఒకే అరణ్య ప్రాంతంలో కూర్చున్నటువంటి రాక్షసులకు కనపడ్డ శకునములే రామలక్ష్మణుడికి పంచవటిలోనూ కనపడ్డాయి. జనస్థానం నుంచి వాళ్ళు వస్తున్నారు. పంచవటి ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తి వారు ఉన్నారు. వారికి ఏ శకునాలు ఉన్నాయో ఈయనకి అవే శకునాలు. విపరీతంగా గాలి వీచింది, పట్టపగలే మబ్బులు వేసాయి, నక్కలు అరుస్తున్నాయి, గాడిదలు వండర పడుతున్నాయి. ఇవన్నీ అపశకునాలే మామూలుగా చూస్తే. వాటిని చూసి ఎవడైతే తమ కార్యాన్ని పక్కన పెడుతుంటాడో, ఎవడు నీరసించిపోతుంటాడో వాడు అధముడు. కనుక రాముడు అలాంటి వాడు కాదు. రామో విగ్రహం ధర్మ, ధర్మాన్ని పుట్టుకున్నాడు. భయం దేనికి? ఏమి ఎదురొస్తే నాకెందుకు? నేను ఇంట్లో పెట్టినటువంటి స్వామికి ఒకటి నమస్కారం ఉంది. బాబాకో, ఈశ్వరుడికో, విష్ణువుకో, అమ్మవారికో నమస్కారం చేశాను. నా నమస్కారానికి విలువ, పిల్లికి కుక్కకి విలువ లేదు అక్కడ. కనుక అటువంటి వారు ఉంటారు. కాబట్టి ఆపదం శంకమానైనా, ఈ శంకల ఆపదల గురించి శంకలు ఉన్నాయే, పురుషుడు విపచ్చిత, దాన్ని చూసి ఆకపోయేటువంటి వాడు పురుషుడు అనిపించుకోడయా. తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాణిర్దమర్దనం గుహామాశ్రయ శైలిజం దుర్గాం పాదవసంకులాం. లక్ష్మణ, విశేషమైన రాక్షసగణం వస్తున్నట్టే అనిపిస్తోంది నాకు. ఆ శబ్దాలు 14,000 మంది వస్తుంటే మామూలుగా ఎందుకుంటుంది? విశేషమైన దుమ్ము పైకి లేస్తోంది. శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారట, నీవు అర్జెంటుగా చాలా దుర్గమమైనటువంటి ఒక పెద్ద కొండ గుహలోకి సీతను తీసుకుని వెళ్ళిపో. రక్షణ, కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో చూపిస్తున్నారు. బాధ్యత భర్తదేగా. స్త్రీకి ఏ ఆపద రాకుండా, ఏ కష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత భర్తదే. ఇక్కడ లక్ష్మణుడికి ఆదేశం వేశారు, లక్ష్మణ ధనుర్బాణాల దగ్గర పెట్టుకో, చేతితో పట్టుకో. సీతను తీసుకొని ఇప్పటి వరకు వారు ఆశ్రమంలో ఉన్నారు, ఒక పర్ణశాలలో అందులో ఉన్నారు. అసంఖ్యాకమైనటువంటి సైన్యం వస్తోంది. ఈ వస్తున్న సైన్యంతో స్వామి యుద్ధం చేస్తుంటారు. వారేమీ ఒక క్షత్రియులు కాదు. రాజధర్మాలు, రాజసూక్ష్మాలు ఇవన్నీ తెలుసుకుని చక్కగా ఇలాగే యుద్ధం చేయాలి, ఇలాగే ఉండాలని చెప్పుకోవడం కోసం. రాక్షసులు యుద్ధం ఎలాగైనా జరగచ్చు, ఏ ఆపదైనా రావచ్చు. తన తమ్ముణ్ణి, తన భార్యని రక్షించుకోవాలి కనుక లక్ష్మణ, నువ్వు కొండ గుహలోకి వెళ్ళు. అది ఇంకా ఈ పర్ణశాల కన్నా సేఫ్టీ. కాస్త దృఢంగా ఏ ఆపద రాకుండా ఉండడం కోసం, అస్త్రాలు శస్త్రాలు వేసిన తగలకుండా ఉండడం కోసం పర్ణశాలలో ఏ అస్త్రాలు వెళ్ళొచ్చు. కనుక ఇటువంటి దృష్టిలో పెట్టుకుని నీవు ఈ దుర్గమమైనటువంటి ఒక కొండ గుహను చూసి సీతాసహితంగా అందులోకి వెళ్ళు, ఆమెకు రక్షణగా ఉండు అని చెప్పి లక్ష్మణుడికి ఆదేశం వేశారు. లక్ష్మణస్వామి కూడా ప్రతికూలతమిచ్చామి నైవాక్యం ఇదంత్వయా శాశ్వతోమ పరాదాభ్యం గమ్యతాం వత్సమాశ్చరం. లక్ష్మణుడు కూడా అంతమంది సైన్య వస్తువుడు అన్నగారికి వెనక నిలబడాలని చెప్పి ఆయన ధనుర్బాణాలు తీసుకుంటున్నారు. అక్కర్లేదు నాయన, నీవు సీతను తీసుకువెళ్ళు, వారి సంగతి నేను చూసుకుంటా అన్నారు అని చెప్పి చక్కగా స్వామి లక్ష్మణుణ్ణి, సీతాదేవిని అక్కడి పంపించేశారు పంచవటి ప్రాంతం నుంచి. శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ, తండ్రి ఆజ్ఞంతో రాముడి ఆజ్ఞంత లక్ష్మణుడికి. తస్మిన్ ప్రవిష్టేతు గుహాం లక్ష్మణే సహసీతయా హంత అనుజుక్తమిక్తార్థ రామం కవచమావసితి. లక్ష్మణస్వామి అంటే సీతమ్మ వారిని దగ్గరుండి, అమ్మ రండి, ఈరోజు అన్నగారు తమ యొక్క గొప్ప పరాక్రమాన్ని చూపించబోతున్నారు అసంఖ్యాకమైన రాక్షసగణం మీద. తల్లి, అది మనం కూడా చూద్దాం. ఒక మంచి సురక్షితమైన ప్రదేశంలో ఉండి చక్కగా మా అన్నగారు, మీ భర్త, ఆయన పరాక్రమను మనం కూడా చూచిదముగాక. అన్నగారు ఆజ్ఞ అయింది, మిమ్మల్ని తీసుకుని కొండగుహలో ఉండమన్నారు. బడి బాగుంది అని చెప్పని లక్ష్మణుడు పరమానందంగా, ఆయన మనస్సులో సంఖ్య ఏం లేదు, అయ్యో మా అన్నయ్య ఒక్కడో ఉన్నాడు, కొట్టగలడో కొట్టలేడో వీడు, వెనకాల తోడుగానే ఉంటే బాగుండు, ఈ సంశయాలు లక్ష్మణుడికి ఏం లేవండి. అన్నగారి మీద అంత విశేషమైనటువంటి భక్తి విశ్వాసాలు ఆయన. ఆ విశ్వాసంతో సీతమ్మ వారిని తీసి చక్కగా ఒక కొండగుహ ప్రాంతంలో ప్రవేశం చేశారు. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి వారు తతో దేవా సగంధర్వ సిద్ధాచ సహచారిణై సమయేచ్చు మహాత్మానో యుద్ధర్శనకాంక్షిణ
దేవతలు, గంధర్వులు, సిద్ధులు, చారులు అందరూ కూడా చూస్తున్నారట. పంచవటి ప్రాంతంలో రాముడు చేసేటువంటి ప్రతి కదలిక గమనిస్తున్నారు వారు. స్వామి ఇప్పుడు ఏం చేస్తున్నారు? చక్రహస్తో యథాయుద్ధే సర్వాన్ సురసపుంగవాన్ ఏవముక్తాత పునఃప్రోచ్యం ఆలోక్య పరస్పరం. పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ, కేకలు పెట్టుకుంటూ అసంఖ్యాకమైన రాక్షసగణం, 14 సహస్రాణి రాక్షసాం భీమకర్మణ ఏకచ్చరామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి. అంతులేని దురాగతాలు చేసేటువంటి వారు, సిద్ధుల్ని సాధువుల్ని ఏడిపించుకు తినేటువంటి వారు, ఇలాంటి వారు క్రూరమైన మాటలు మాట్లాడుకుంటూ చంపు, నరుకు, రక్తాన్ని త్రాగు అని చెప్పి ఏవేవో కఠినమైన మాటలు మాట్లాడుకుంటూ అసంఖ్యాకంగా 14,000 మంది రాక్షస సైన్యం బయలుదేరి వస్తోంది. అవిష్టం తేజసా రామం సంక్రమా సరసస్థితం దృష్ట్వా సర్వాణి భూతాన్ని భయాద్ భవితే తదా. ఆ వస్తున్న సైన్యాన్ని చూసి పంచవటి ప్రాంతంలో ఉన్న మృగాలు అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తుకుపోతున్నాడు. ఏదో ప్రళయం వస్తున్నట్టుంది, మన ప్రాణం రక్షించుకోవాలి అని చెప్పి చాలా వేగంగా అక్కడి నుంచి ప్రయాణమే పారిపోతున్నాయి. క్రమక్రమంగా ఆ 14,000 మంది ఈ రాక్షస సైన్య మహాసముద్రంలా వచ్చారట పంచవటి ప్రాంతానికి. రామోపచారయాన్ చక్షు సర్వతో రణపండిత దర్శకరసైన్యం తద్యుద్ధాభిముఖత్తం. యుద్ధ విద్యలో బాగా ఆరితేరిన వారు శ్రీరామచంద్రమూర్తి వారు. మనం గత వారం చెప్పుకున్నాం, విద్య నేర్చుకోవడం కాదు, విద్యలో నైపుణ్యం బాగా తెలుసుంటారు. ఇప్పుడు అందరూ ఇంజనీర్లు, అందరూ డాక్టర్లు, అందరూ యాక్టర్లు అయిపోతుంటే ఆ విద్యకున్న విలువపోతుంది. ఏదో చదివేయడం, పాస్ అయిపోవడం గొప్ప కాదు, మార్కులు గొప్ప కాదండి. విద్యావంతుడికి 99% మార్కులు వచ్చినప్పుడు చాలా తేడా ఉంది. విద్యావంతుడికి తెలివితేటలు ఉంటాయి. ప్రతివాడికి 99% మార్కులు వచ్చేస్తుంటాయా? ఒకరికి 60 మార్కులే రావచ్చు, కానీ వాడి యందు నైపుణ్యత, విద్యలో నైపుణ్యత బాగా ఉంటుంది. 60 మార్కులు వచ్చినట్టు పక్కన పెట్టేయక్కర్లేదు. కనుక ప్రతి విద్య నేర్చుకోవడం గొప్పతనం కాదు, విద్యలో మెళకువలు తెలియాలి, నైపుణ్యం తెలియాలి. యుద్ధ విద్య కూడా అలాంటిదే. మన గత వారం చెప్పుకున్నాం పాండవుల విషయాల్లో. కనుక యుద్ధం విద్య నేర్చుకోవడం, ఈ శర విద్య నేర్చుకోవడం, కత్తి సాముల వంటివి నేర్చుకోవడం అందరూ నేర్చుకుంటారు. కానీ దానిలో నైపుణ్యాన్ని బాగా తెలుసుకుని ఆ విధంగా దాన్ని ప్రయోగం చేయడంలో నీ యొక్క తెలివితేటలు ఉంటాయి. కాబట్టి విద్యని అలా ఉపయోగించాలి. రాక్షసులు కూడా యుద్ధం చేస్తారు. ఇప్పుడు వారు అస్త్రాలు వేస్తారు, గదలు విసురుతారు, ఎన్నో చేస్తారు. ఆ నైపుణ్యాన్ని బట్టి ఆ విద్య ప్రకాశిస్తుంది కొంతమంది దగ్గర, అందరి దగ్గర ప్రకాశం ఉండదు. కాబట్టి అలా యుద్ధ విద్యలో బాగా రామోసి చార్యాంచక్షు సర్వతో రణపండిత. రణమునంటూ చాలా పండితుడు, యుద్ధంలో బాగా పాండిత్యం కలిగినటువంటి వాడు. శ్రీరామచంద్రుడు మామూలు వాడు కాదు. కాబట్టి రణపండిత, యుద్ధంలో బాగా గొప్ప చాకచక్యం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి గారు. కనుక అటువంటి ఆయన చాలా ధీరుడై గొప్ప శౌర్యంతో స్వామి ఏమాత్రం మనస్సునందు కూడా కించ వ్యతిరేక భావాలు లేకుండా చాలా గొప్పగా నుంచున్నారట. దుష్ప్రేక్ష శోభవత్ క్రుద్ధో యుగాంతాగ్రవజ్వలం తం దృష్ట్వా తేసదావిష్టం సాద్రవం వనదేవతా. చాలా భీకరుడై ప్రళయాగ్ని కాలంలో పరమేశ్వరుల్లా నుంచున్నాడు ధనస్సు పట్టుకుని. రాముడి కళ్ళల్లో ఎర్రటి జార్లు అలుముకున్నాయట. రాముడి కళ్ళు ఎప్పుడు చాలా ప్రసన్నవదనంగా ఉంటాయి. ఎప్పుడు రాముడిని చూసినా ఇంకోసారి చూస్తే బాగుండు అనిపిస్తుంది, ఆయన దగ్గరే కూర్చోవాలనిపిస్తుంది. అటువంటి రాముడి కళ్ళల్లో ఎర్రటి జార్లు అలుముకుని ఉన్నాయి. వనదేవతకి భయం వేసింది. ఆ పంచవటి, ఆ వనంలో ఉండే వనదేవతలు, వారికి చాలా భయం వేసింది. దుష్టరాక్ష సంహారం చేయడం కోసం ప్రళయాగ్ని స్వరూపుడు దాల్చున్నాడు స్వామివారు. ఆ వనదేవత కూడా చాలా భయపడి తాను కూడా అక్కడి నుంచి పరుగుపెట్టిందా అన్నట్టుగా ఉందిట వనమంతా కూడా. అలా నుంచున్నారు. తస్య క్రుద్ధస్య రూపంతో రామస్య సదృశేతదా దక్షశ్చేనం కృతం హంతం బుజ్యతశ్చ పినాకినః. ప్రళయకాలంలో ఆ త్రిశూలాన్ని పట్టుకుని పినాకపాణిలాగా పరమేశ్వరుల్లో ఉన్నట్ట, ప్రళయకాలంలోని ఈశ్వరుల్లో ఉన్నట్ట అలా నుంచున్నారు. విశేషమైనటువంటి కరుడు సైన్యం వస్తోందట. అనిష్టబ్ధనం రామం క్రుద్ధం చ రిపురాగతం దర్శయాశ్రమాగస్య కరాస్సహ పురాయశ్వరై. కరుడు ఆ 14,000 మంది సైన్యాన్ని, గత వారం చెప్పుకున్న రథాలు ఎన్నో బయలుదేరి, దోషణుడు
ప్రధాన సారథి మంత్రి కూడా కరుడికి. అటువంటి ఆయన యొక్క కనుసన్నల్లో అపరిమితమైనటువంటి సైన్యం 14,000 మంది బయలుదేరి చాలా వేగంగా ముందుకొచ్చారు. చతస్రసహస్రేణ రామం అప్రతిమౌజపం అర్ధయిత్వా మహానాదం వనదా సమరేఖర. చాలా విశేషంగా యుద్ధభూమికి వస్తూనే, పంచవటి ప్రాంతానికి వస్తూనే అందులో కొంతమంది అరుస్తున్నారు, అడుగో వాడే రాముడు, శూర్పణఖ ముక్కు చెవులు కోయించినవాడు వాడే, ఇంతకుముందు 14 మంది చెప్పినవాడు వాడే. ఓ రాక్షసులారా, మీ దగ్గరున్న ఆయుధాలన్నీ ప్రయోగించాడు. సవిద్ధ క్షతగాదిగ్ధ సర్వగాత్రేషు రాఘవ భవోవ రామ సంధ్యాయే దివాకర ఇరావృత. ఒక పెద్ద సముద్రమే హోరెత్తు వస్తోందా అన్నట్టుగా ఈ 14,000 మంది పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ, రోధిస్తూ, ఆర్తనాదాలు చేస్తూ, పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ చాలా విశేషంగా వస్తుండగానే వారి చేతుల్లో పరిగెలు, శూలాలు, ఖడ్గాలు అవన్నీ విసిరేసారట రాముడి మీదకి. తతో రామ సంక్రుద్ధో మండలే కృతకార్మక సమర్థ విశికాన్ బాణాన్ సశతోద సహస్రసహ. ఎలా ఉంటుంది మన సినిమాలో చూపించినట్టు ఏమి ఉండదండి. మంచి ప్రభాసం పెట్టుకుని అది ఏ దెబ్బ తగలకుండా అబ్బా ఎంత బాగా చేసాడో రాముడు యుద్ధం, అలా ఏమీ లేదు. వాల్మీకి యథార్థ రామాయణం. వారు వేసిన ప్రతి ఆయుధం వచ్చి రాముడికి తగిలి వచ్చేట. 1-2 ఆయుధాలు, వాళ్ళందరూ ఆయుధాలు విసిరారు. ఏది తగలకుండా ఉంటుందా? ఆయన మనిషిలాగా భూమి మీద కూర్చాడు. మామూలు మానవుడు ఎలాంటి కష్ట నష్టాలు పడతాడో అవన్నీ ఆయన పడుతున్నాడు. కానీ అంతమంది అంత వేగంగా వచ్చేస్తూ ఆయుధాలు విసిరేస్తే ఏ ఒక్క ఆయుధం తగలకుండా తప్పించుకోవడం. ఆయన దేవుళ్ళ లేడుగా, మానవుడిలాగా ఉన్నాడు. నువ్వు దేవుడు రామా అంటే కాదురా బాబు, నీ మానవుడు రా అంటాడు. అసలు తాను భగవంతులను స్మృతే లేదుట ఆయనకి. అలా వచ్చాడు మహానుభావుడు. కాబట్టి అలా వారందరూ వేసిన పరిగలు, కత్తులు, ఇవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు, రాళ్ళు అన్నీ విసిరిసారట రాముడి మీద. భిత్వా రాక్షసందేహ సశేసర దురీప్యతా అంతరిక్షగతారేజు దీప్తాగ్ని సమతేజస. ఆకాశ మార్గంలోంచి విశేషంగా తన మీదకి వచ్చి పడుతున్నటువంటి ఆయుధాలను చూశారు. తే చిన్న శిరసేతు చిన్నవర్మ సరాసనా సువర్ణా వాతి విక్షిప్త జగత్యాం పాదపాయధ. అవన్నీ వచ్చి రాముడికి తగిలేయట. రాముడి యొక్క శరీరం రక్తశక్తమైందన్నారు. ఆయన శరీరంలో రక్తం కారింది. అప్పటికే కవచాలు చాలా వారాల క్రితం చెప్పుకున్నాం. ఎటువంటి కవచాలు? ఉడుము యొక్క శరీరంతో, చర్మంతో చేసిన కవచాలు ధరించున్నాడు. ఉడుము యొక్క శరీరం చాలా మందంగాను ఏదైనా తట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అటువంటి ఉడుముతో చేసిన ఆ కవచాలు ధరించారు శ్రీరామచంద్రమూర్తి వారు, ఆ చర్మంతో చేసినవి. అటువంటి రాక్షసులందరూ కూడా ఆ విశేషమైనటువంటి ఆయుధాలు వేసేశారు. స్వామివారికి తగిలేవన్నీ కూడా. ఆయన శరీరం అంతా రక్తంతో తడిసిందిట, పైనుంచి క్రింద వరకు కూడా. చూశారు స్వామి. ఇంకా విశేషమైన ఆయుధాలు వస్తున్నాయి. వస్తున్న ఆయుధాలను చూసి ఆయన ధనుస్సును చేతి తీసుకున్నారు. ఇది అగస్త్య మహర్షి ఇచ్చిన ధనుస్సు కాదు, అంతకు ముందు నుంచి ఆయనతో వచ్చిన ధనుస్సు తీసుకున్నారు. తాను బైనేర్ బహముఖ శస్త్రావాజ రాఘవ జిహార సమరే ప్రాణాన్ చిచ్చేద శిరోధరాన్. ధనుస్సు తీసుకుని మిగిలినటువంటి అస్త్రాలు ఏవైతే ఈ గొడ్డళ్ళు, కత్తులు ఇవన్నీ తన మీద శూలాలు వస్తున్నాయో వాటన్నిటిని విశేషమైన బాణ పరంపరతో చిన్నాభిన్నం చేస్తున్నారు స్వామి. నుంచున్నారు ఆయన. అవశిష్టాచయే తత్ర విషణ్ణాచ విశాచర కరమే వాబ్యదాం దానంతం సనార్థం సదార్థితా. ఈయన వేసినటువంటి బాణాలు ఎలా ఉన్నాయా అంటే, వారు వేస్తున్న ఆయుధాలు, ముందు ఆయుధాలన్నీ తగిలేయరికి. ఆయన శరీరం రక్తశక్తమైంది. మళ్ళీ బాణప్రయోగాలు చేస్తున్నారు కొన్ని వేల మంది సైన్యం. ఆ వస్తున్న ప్రతి బాణాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు ఆయుధాన్ని శ్రీరామచంద్రమూర్తి వారు. మొత్తం గగన మార్గన్నంతా తన యొక్క బాణములతో కప్పేశారట స్వామి. అంటే సూర్యరశ్మి కిందకి పడకుండా, అంటే ఎంత దగ్గరగా బాణ పరంపర వేశారో అంత దగ్గరగా వేసి సూర్యరశ్మి కింద పడకుండా ఆ బాణాలు కురిపిస్తున్నారు స్వామి కూడా. అవశిష్టాచ ఏ తత్ర విషణ్ణాచ నిశాచరాః కరమే వ్యాప్యదానంతం శరణార్థం సదార్థిత.
ఆ వస్తున్న బాణాలకి చాలామంది రాక్షసులు చచ్చారు. కొంతమంది వెళ్ళి కరుణ్ణి మొరపెట్టుకున్నారట. ఎవరన్నా బాణాలు వేస్తూ ఉంటే కాస్త గ్యాప్ వస్తుంది, ఒక బాణం తీసి ఇంకో బాణం వేయడానికి. ఇవి అలా లేవు మహాప్రభో, మొత్తం ఒక పెద్ద సైన్యంలా వస్తున్నాయి. 14,000 మంది రాక్షస సైన్యం ఒకసారి ఎలా వచ్చాయో బాణాలు అలా వస్తున్నాయి. అంటే ఆయన ఎంత వేగంగా బాణ ప్రయోగం చేస్తున్నాడో ఆయన. కాబట్టి మహాప్రభు నిలబడడం చాలా కష్టంగా ఉంది మాకు. తాన్ సర్వాన్ పురనాదాయ సమాస్వాస్య దోషణా అభ్యధారత కాకుస్తం క్రుద్ధో రుద్రమిమాంతక. ఇలా ఎప్పుడైతే బాణాలు వచ్చి చాలామంది రాక్షసులు చస్తున్నారో, కొంతమంది కాళ్ళు చేతులు తెగి వెళ్ళి కరుడుకు మొరపెట్టుకుంటున్నారో, దోషణుడికి బాగా కోపం వచ్చింది. ఆయన చాలా మండిపడ్డాడు. ఆ దోషణుడు 5,000 మంది సైన్యాన్ని తీసుకుని కరుడుకు చెప్తున్నట్ట, ఈవేళ ఇప్పుడు నేను వెళుతున్నాను రాముడి దగ్గరికి, ఈ వేళతో రాముడి పని అయిపోయింది కాబట్టి ప్రభు మీరు నిశ్చింతగా ఉండొచ్చు, ఇంక మీ దాకా రాదు యుద్ధం, నేనే సఫా చేస్తాను రాముడు అన్నాడు. ఎలా వెళ్ళాట? క్రుద్ధో, చాలా కోపంతో. కాకుస్థ, స్వామి దగ్గరికి వెళుతున్నాడు. రుద్రమివాంతక అని గొప్ప వాక్యాన్ని వాడారు ఇక్కడ. ఎలా వెళ్ళాడంటే యముడు, యమధర్మరాజు గారు ప్రళయాగ్ని రుద్రుడి దగ్గరికి వెళుతున్నట్టుగా వెళ్ళాట. ప్రళయాగ్ని రుద్రుడు కాలకాలుడు, యముడు కాలుడు. యముడుకున్నటువంటి ఉద్యోగం ఏమిటి అంటే మనలాంటి జీవులు ప్రాణాలు తీయాలి. ఆయన కాలకాలుడి ముందు నిలబడలేడు. మనకు మార్కండేయుడి విషయంలో తెలుస్తాయి కదా ఇవన్నీ. రుద్రుడు కాలకాలుడు, ఆయన మామూలు రుద్రుడు కాదు, ప్రళయాగ్ని రుద్రుడే ఉన్నట్ట. అటువంటి ప్రళయకాలంలో రుద్రుడి దగ్గరికి యముడు వెళ్ళినట్టుగా ఉందిట. దోషణుడు రామచంద్రమూర్తి వారి దగ్గరికి వెళ్ళడం, అక్కడ శివుడు కనిపిస్తున్నాడు వాల్మీకి మహర్షికి రామచంద్రమూర్తిలో. అంటే ఆయన ఎంత ఆగ్రహంతో ఉన్నారో స్వామి. ప్రళయాగ్ని సమయంలో రుద్రుడి ముందు నిలబడ్డం ఎవ్వడికి, ఏ దేవతకి సాధ్యం కాదు. ఎప్పుడంతా ఆయన కూడా భస్మవుతాడు అందులో. కనుక దోషణుడు అలా వెళుతున్నట్ట. రుద్రమివాంతక, ప్రళయకాలంలో ప్రళయాగ్ని రుద్రుడు ఏ విధంగా ఉంటాడో అలా రుద్రుడై ఉన్నటువంటి రామచంద్రమూర్తి వారి దగ్గరికి యముడు దోషణుడు రూపంలో వెళుతున్నాడు. అంటే ఇంక తిరిగి రాడు వాడు. కనుక నివృత్తాస్తు పునఃసర్వే దోషణ సైనిర్భయా రామవ్యాభ్యాబ్దానంతా సాలతాన సదాయుధా అని వెళుతూనే 5,000 మంది రాక్షసులను తీసుకుని శిలలు అంటే బండరాళ్ళు అన్నమాట, ఈ రాళ్ళన్నీ వాళ్ళ చేత వేయిస్తున్నాడు. రాక్షసులారా, చేతికి ఏది దొరికితే అది. నిష్ఠం ఏంటంటే మళ్ళీ ధనుస్సు కావాలి, గద కావాలి, కత్తి కావాలని లేదురా అనేది అరణ్యం. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, చేతికి ఏది దొరికి విసిరేమన్నట్టు. తద్భూతభూద్బాధం యుద్ధం తుమల రోమహర్షణం రామస్య మహాఘోరం పునస్తేషాం చ రక్షసాం. ఆ రాక్షసులందరూ కూడా శిలావర్షం అంటే రాళ్ల వాన అన్నమాట. అరణ్యంలో దొరికే రాళ్ళన్నీ తీసుకుని విశేషంగా వర్షంలా కురిపిస్తున్నారట. సకృత్వా భైరవం నాదం అస్త్రం పరమభాస్వరం సంయోజిత గాంధర్వం రాక్షసేషు మహాబల. స్వామివారు చూశారు ఎలా ఉన్నట్టు స్వామి. ఆయన మామూలుగా పురుష వ్యాఘ్రుడు, అంటే మనుష్యుల్లో సింహం లాంటి వాడు. అందులో దెబ్బతిన్న సింహం ఇంకా ప్రమాదకరంగా ఉంటుంది. ఒకసారి దెబ్బతిన్నాడు ఆయన రాక్షసుల చేతుల్లో, ముందే దెబ్బతిన్నాడు ఆయన. కాబట్టి ఆ దెబ్బతిన్న వ్యాఘ్రం ఇంకా ప్రమాదం. అది ఇంకా చాకచక్యంగా ఎవరినైనా మొట్టుపెట్టేస్తుంది. ఇంక మనకు కూడా తెలియదు, అంతలా పగ తీర్చుకుంటుంది అది. కాబట్టి ఈయన దెబ్బతిన్న సింహంలా ఉన్నట్టు రామచంద్రమూర్తి వారు ఒక గొప్ప నాదం చేశారు, భైరవనాదం. గట్టిగా హుంకరించారు, ధనుషంకారం చేశారు. తతస్థరసహస్రాన్ని నిర్యుచ్చామండలాతో సర్వాదశిశోభాణై ఆచార్యంత సమాగతై. అన్ని దిక్కుల వైపుకు తన ధనుస్సుతో ధనుషంకారం చేసి మండలాకారంలో బాణాన్ని ధనుస్సుని తిప్పారట. తిప్పి అక్కడి నుంచి ఆ వస్తున్నటువంటి ఏవైతే స్వామి మీదకి రాక్షసులు విసురుతున్నారో వాటన్నిటి మీదకి ఈయన ఆ ధనుస్సులోంచి బాణాలు విసురుస్తున్నారట. నాదదానం సరాన్ ఘోరాం నముంతంచ శిలీముఖాన్ దృశ్యమానం పశ్యంతే రాక్షసాప్తే శరార్ధితా. వస్తున్నటువంటి ప్రతి రాడు, వాడు విసురుతున్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముక్కలై పడిపోతున్నాయి, మళ్ళీ వాళ్ళకే తగులుతున్నాయి వెళ్ళి.
శరాంధకారామకాకాశం ఆవృతో దివాకరం భుభోవాసితో రామ ప్రవన్నివతాన్ శరాన్. అప్పుడు కూడా ఇంకొకసారి సూర్యరశ్మి పడకుండా మొత్తం ఆకాశానంతా కప్పేశారట స్వామి. యుగపత్ పతమానైచ్చ యుగపత్ హతేర్వసం యుగపత్ పతవేత్యం వికర్ణ వసుదాభం. ఇప్పుడు ఏమైనా ప్రళయం వస్తుందేమో, యుగం అంతమైపోతుందేమో అన్నట్టుగా శరాలు వెళుతున్నాయి రామచంద్రమూర్తి వారి నుంచి. వేల కొలది రాక్షసులు చల్లాచెదరైపోతున్నారు. కొంతమందికి చేతులు, కొంతమందికి తలకాయలు, కొంతమందికి కాళ్ళు, ఇవన్నీ ఊడి పడిపోతున్నాయట ఆ యుద్ధభూమి అంతా కూడా. సోష్ణీ ప్రతిమాంచే సాంగదైత్యర్ మహాబదాహ ఊరిభిర్జాతృవేసర్నే నానా రూప విభీషణై. వారు వచ్చేటప్పుడు ఏ ఏ రూపాలతో ఉన్నారో ఆ రూపాలన్నీ వికలమవుతున్నాయి. అంటే కొంతమందికి చేతులు పోయి, కొంతమందికి కాళ్ళు పోయి, కొంతమంది తలకాయలు పోయి, రూపాలు విచ్ఛిన్నమవుతున్నాయి ఆ యుద్ధంలో. అలా వారంతా కూడా చాలా ఘోరంగా ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. కాళ్ళు లేని వాళ్ళు రక్తశక్తమై అక్కడ దేకుతూ వెళుతున్నారు కరుణ్ణి చూడడం కోసం ప్రభువుని. మహాప్రభో మా దుస్థితి ఎలా ఉంది అని చెప్పుకోవడం కోసం. దోషణత్ స్వకం సైన్యం హన్యమానా నిరీక్షస సంధిదేశ మహాబాహు భీమవేగాన్ దురాసదాన్. దోషణుడు చూశాడు, వాడు ఇంకా కోపం పెరిగిపోయింది. మా సైన్యం అంతా తగ్గిపోతుంది, ఎవరిని ఎలా కొడుతున్నాడో కూడా తెలియడం లేదు. ఇక్కడ బాణాలు వస్తూనే ఉన్నాయి. తే స్థూలై పట్టిసై ఖడ్గై శిలావర్షే రుద్రేనిపై సరవర్షేసి విచ్ఛన్నం వవృస్తం సమంతద. మళ్ళీ ఆజ్ఞలు వేసేట, ఓ రాక్షసులారా భయపడకండి. శూలై శూలాలు విసరండి, పట్టిసై పట్టిసాలు విసరండి, ఖడ్గై ఖడ్గాలు కూడా విసరండి, శిలావర్షే దురేపి మళ్ళీ శిలావర్షం కురిపించండి. ఇందాక రాళ్ళ వర్షం ఒకటి కురిపించాం, ఇప్పుడు దానికి తోడు శూలాలు పట్టిసాలు ఇవి కూడా కురిపించిన రాముడు గారు అని చెప్పి ఎడతెగకుండా అసలు గ్యాప్ లేకుండా పడాలి. ఆయన బాణాలు అలా వస్తున్నాయో మన నుంచి ఆయుధాలు అలా వెళ్ళాలి. అప్పుడు కాస్త తగ్గుతాడేమో చూద్దాం. అలా కురిపించండి అని చెప్పి మళ్ళీ శూలాలు పట్టిసాలు ఖడ్గాలు శిలలు ఇవన్నీ మళ్ళీ విశేషమైనటువంటి రాళ్లవానతో సహా ఇవన్నీ కూడా వేస్తున్నారట. స్వామివారు చూశారు. ప్రతిగృహ్యేచ చితద్వదం చద్వర్షం నిలీమిత విమర్శ రామక్రోధం పరం భేజే పదార్థం సర్వరక్షసాం. ఎంతటి రాళ్లవాన, ఈ అస్త్రశస్త్రాల వాన కురిపిస్తున్న స్వామి మనస్సు ఎక్కడా చలించడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. వారికన్నా పరాక్రమంగా ఉన్నట్టు, సింహంలే పరాక్రమిస్తున్నట్టు స్వామి అగ్నిలా తేజస్సుతో వెలిగిపోతున్నట్ట. తతో రామం సుసంక్రుద్ధ క్షణరాశ్చే మహాధను చిచ్చేద సమరే వీర చతుర్భిచ్చతిరోనహాన్. మహావీరుడు. యుద్ధం అంటే అసలు ఎప్పుడు వెనుకంజవేనటువంటి వాడు. యుద్ధం అంటే ముందుంటట. ఆ దోషుడి యొక్క ధనస్సుని విరిచిపడేశారు, ముక్కలు ముక్కలు చేసి పడేశారట. హత్వా చాస్వాం సరీక్షణి అర్ధచంద్రేణ సారదేహి శిరో జహారత ద్రక్షం దిబిర్వాద్య వక్షసి. రామచంద్రమూర్తి వారు పదునైనటువంటి బాణాలు వేసి ఆ దోషుడిని కొట్టారు. ఆ దోషుడి రథానికి ఒక సారదుండ ముందు వాడు చచ్చాడు. ఆ రథాన్ని కూల్చారు. చక్రాలు విరిగి రథం కింద పడింది. భ్రష్టస్య మహాకాయ పపత రణమూర్ధని పరిగచ్చిన్న హస్తస్య చక్రధ్వజవాగ్రత. దోషణుడి యొక్క 2 చేతులు విరిచేశారు బాణాలు వేసి. 2 చేతులు భుజాలు తెగిపోయే దోషుడికి కింద పడ్డాడు. 2 భుజాలు తెగిపోయి వాటి నుంచి రక్తం కారుతుంటే రక్తపు మొడుగులో కంగారు పడుతూ అటు ఇటు దొరుకుతున్నట్ట. చూశారు స్వామి. దోషణుణ్ణి కొన్ని బాణాలు వేసి ఆ వక్షస్థలం చీల్చేశారు. దోషణశ్చామకం 5 సహస్రాన్ కుశితక్షణాత్ బాణైఘే 5 సహస్రై అనుయుధ్యమ సాధ. 5 బాణాలు వేసి కొట్టారట. కొట్టి ఆ దోషణుణ్ణి హతమార్చారు స్వామి. క్షిణేడుతు మహాఘోరం వనం నిహతరాక్షసం బభోవ నిర్వక్ష్యాతం మాంసోణి కథమర్ధనం. ఎప్పుడైతే దోషణుడు పడిపోయాడో, వాడు హతుడయ్యాడో, అక్కడున్న రాక్షసులకు కాస్త భయం వేసింది. వారంతా మళ్ళీ పరిగెట్టుకుంటూ కరుడ వరకు వెళ్ళారు. అయ్యా, దోషణుడు మరణించారు. రామచంద్రమూర్తి దోషణుడిని చంపేశారు. మహాప్రభో, మన సైన్యాధ్యక్షుడు, మన మంత్రి పోయాడు. ఎప్పుడో రాజు కన్నా మంత్రి కాస్త తెలివైన వాడు, బుద్ధిమంతుడే ఉండాలి. వాడైపోతే ఇంక రాజు సలహా ఇచ్చేవాడు ఎవడక. కనుక దోషణుడు పోయాడు. మహాప్రభో, మన పని అయిపోయినట్టే అని చెప్పి వారంతా కూడా నిరుత్సాహపడుతున్నారు.
మళ్ళీ కరుడు వారందరినీ కూడా ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. తతస్త్రసరాభాణి లలాటే తాడితత్రిభి అమర్షీకుపుతో రామ సంరబ్ధం యదమబ్రవీత్. అందులో త్రిశరుడు అనేటువంటి వాడు లేచాడు. వాడు అంటున్నాడు, ప్రభు, దోషుడు లేకపోతేనేమి నేనున్నాను, నేను చేస్తాను, అప్పుడు యుద్ధం నేను నడుపుతాను, సైన్యాన్ని నడిపి రాముడు శిరస్సు తీసుకొచ్చి మీ పాదాల చెంత ఉంచుతాను అని చెప్పి త్రిశరుడు అనేటువంటి వాడు లేచాట. అహో విక్రమసూరస్య రాక్షసేజ్యం బలం పుష్పర్వే శిరేశ్వస్య లలాటేస్మిన్ పరీక్షిత. లేచాడు. వాడు వస్తూనే శ్రీరామచంద్రమూర్తి పాల భాగాన్ని, నుదిటి భాగాన్ని కొట్టేట బాణాలు వేసి తగిలే స్వామివారికి. మమాపి ప్రతిగృహ్ణీస్వ సరాంచ సమగుణాత్వదాన ఏవముక్తాత్ సంతబ్ధ సరా నాశేశ్వరూపం. ఆ బాణాలు వచ్చి స్వామి యొక్క నుడిని దాకి చాలా బలంగా కొట్టాడు శ్రీరామచంద్రమూర్తి వాడిని. చతుర్భుస్త గావనశ్చ సరే సన్నతరపి జ్ఞాపాయ జయతస్వి చతురస్య వాజిన. గొప్ప పరాక్రమశాలి యుద్ధకుశలుడు ఆయన శ్రీరామచంద్రమూర్తి వారు లెక్క చేయలేదు ఆ తగిలిన బాణాలు. ఆ నుదిటినంత గొప్ప బాణం వచ్చి తగిలితే అసలు తల ఎగిరిపోవాలి. స్వామి ధైర్యంగా నుంచున్నారు. చూశారు వచ్చిన త్రిశరుణ్ణి. తతో హతర్దాత్ తస్మాత్ ఉత్పతం నిశాచరం బిభేదే రామస్తం బాణే హృదయేశోభవజ్జన. శ్రీరామచంద్రమూర్తి వారు మళ్ళీ ధనస్సు తీసుకున్నారు. ఆ త్రిశరుండే రథాన్ని కొట్టారు. రథాన్ని ముందు కూల్చారు. రథ పతాకం పడిపోయింది. క్రింద పడ్డాడు. పడ్డవాడిని మళ్ళీ లేవకుండా వక్షస్థలమే 5 బాణాలు వేసి త్రిశరుణ్ణి కొట్టారు. వాడు కూడా చచ్చాడు అక్కడే. సరే, ఇది ఊహించిన పరిణామం కరుడికి. దోషుడు వెళ్ళిపోయాడు, త్రిశరుడు కూడా పోయాడు. అంటే వీళ్ళు ప్రధాన గణాలన్నమాట. ఇది ఆ ప్రధాన గణాలు ముందు వెళ్ళిపోతున్నాయి. హంతారం సర్వసైన్యస్య పౌరుషే పర్యవస్థితం పరిశ్రాంత మహాసత్వం మేనే రామం కరస్తదా. ధనుర్బాణాలు చేత ధరించి స్థిరంగా అంతసేపు అంత యుద్ధాన్ని స్వామి ఒక్కరు చేస్తున్నారు. ఎంతోమంది రాష్ట్రాలు ఆ పక్కన యుద్ధం చేస్తున్నారు. ఈయనకి శరీరానికి గాయాలు అవుతున్నాయి, వీయిని కొడుతున్నారు. ఈయన జాగ్రత్తగా తప్పించుకుంటూ వారు వేసే శిలావర్షాన్ని, ఆయుధాలని తట్టుకుంటున్నారు స్వామి. అంతలా యుద్ధం చేస్తున్నటువంటి స్వామిని కరుడు వీక్షించేటాహో, వీడు మామూలు మానవుడు కాదురా, అసలు మన చూస్తేనే పరిగెడతారు మానవులు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నాడు, వీడు దస్తదయ్యే, వీడి నుంచి కదలడం లేదు ఇక్కడి నుంచి. 14 మంది సైన్యం, 10,000 మంది సైన్యం వచ్చాం, సగం మంది అయిపోయారు. దోషణుడు కూడా పడిపోయాడు. అసలు దోషణుడే ఎంతో మందిని హతం చేసినటువంటి వాడు. త్రిశరుడు సంగతి చెప్పుకోక్కర్లేదు, దోషణుడు మించిన వాడు త్రిశరుడు. వీరిద్దరిని కూడా కొట్టుబడేశాడు. వీడు సామాన్యుడు కాదు, చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాలి. తతోశ్చేస్త శరం చాపం ముష్టిదే మహాత్మన కరసిచ్ఛేద రామస్య దర్శయన్ పాణిలాఘివం. ఇదేనమాట ముందు మనం చెప్పుకుంటున్నాం చూసారా, విద్యలో నైపుణ్యం. విద్య అందరి దగ్గర ఉండొచ్చు, కొంతమంది దగ్గర విద్య ప్రకాశిస్తుంది. వారి విద్య నేర్చుకుంటే దానికి విలువ వస్తుంది అన్నమాట. కాబట్టి రామస్య దర్శయన్ పాణిలాఘవం, ఆయన చేతి లాఘవం, ఆ చెయ్య యొక్క ప్రావీణ్యం, గొప్పతనం. అసలు ఎప్పుడు ధనస్సు పట్టుకుంటున్నాడో, ఎప్పుడు బాణం తీస్తున్నాడో, ఎప్పుడు విడుస్తున్నాడో కూడా తెలియకుండా అయిపోతుంది. అన్ని వేల బాణాలు వస్తుంది. ఆ గొప్ప మాట, ఆ చేతి యొక్క లాఘం అంత గొప్పటి. దాశరథి శతకాల్లో చెప్తారు, భండన భీముడు ఆర్తనజ బాంధవుడు ఉజ్వల తోణ బాణ కోదండ కళాప్రపూర్ణ భుజతాండవ కీర్తికి రామమూర్తికి అని చెప్పి, యుద్ధం వస్తే రాముడు భుజాలు తాండవం చేస్తాడు. భుజాలు తాండవం డ్యాన్స్ చేస్తాడని కాదు అర్థం అక్కడ. అంటే ఆయనంత చాకచక్యంగా ఆ శరాలను సంధించగలని అర్థం. ఈయన ఇక్కడ గొప్ప మాట వాడారు. రామస్య దర్శయన్, రాముణ్ణి చూసి పాణిలాఘవాన్ని చూసి మెచ్చుకున్నట్ట. ఆ చేతి యొక్క పటుత్వం, ఆ చేతి లాఘవం, చేతివాటం అంటారు. చేతివాటం అంటే దొంగతనం చేయడం గురించి కాదండి. చేతివాటం అంటే చేతికుంట ప్రావీణ్యం అన్నమాట. యుద్ధంలో ప్రావీణ్యం, చెయ్యంతలా పనిచేయాలి. క్లిష్ట సమస్య వస్తే బుర్ర బాగా పనిచేయాలి. అప్పుడు అయ్యబాబోయ్ ఇందాక ముందు చెప్పుకుంటే కష్టం నాకే వచ్చేసింది, నాకన్నా ఇంక లోకంలో దరిద్రుడు అవళి, నేనే దరిద్రులని చెప్పి ఏడుస్తూ కూర్చుంటాను అలాంటాడు. కనుక ఏ సందర్భంలో ఏది ఎంత చాకచక్యంగా పనిచేయాలో, అది ఎంత గొప్పగా ఉండాలో స్వామి చూపిస్తున్నారు. కరుడు మెచ్చుకున్నట్ట.
మీరు నేను మెచ్చుకుంటే అంత, మెచ్చుకోపోతే అంత. రాక్షసులను మెప్పు పొందారండి, విమర్శకుల చేత ప్రశంసలు పొందారంటారు లోకంలో. అంటే ఆయన విమర్శించేవారు కూడా ఏదో సందర్భంలో ప్రశంసిస్తుంటారు మహానుభావుడిని. అది గొప్పతనం అంటే. మీరు నేను కూర్చొని రాముడు గొప్పవాడు, మీరు నేను రామాయణం చెప్పుకోవడం కాదు. కరుడు చెబుతున్నాడు పాణిలాఘవం, అది ఎంత గొప్ప లాఘవంగా బాణాలు వేస్తున్నాడు ఈయన. ససరం చాపం ముష్టిదేశే మహాత్మన, అసలు ఎప్పుడు శరం పట్టుకుంటున్నాడు ధనుస్సు, బాణాలు ఎప్పుడు వెనక నుంచి తీస్తున్నాడు, ఎప్పుడు వేస్తున్నాడు, ఏది కనపడి చావడం లేదు మాకు. కానీ వచ్చి బాణాలు తగిలేస్తూనే రాక్షస సంహారం జరిగిపోతుంది. కనుక అంత గొప్ప లాఘవం కలిగిన వాడు. అది మెచ్చుకున్నట్టు స్వామి కరుడికి బాగా నచ్చింది. సుమహద్రేష్టవం యత్తత్ అతిసృష్టం మహర్షిణ వరం తద్దనుర్దశ్చ ఖరం సమవిదాతన. ఆ రణభూమిలో అసంఖ్యాకమైన రాక్షసులందరూ కూడా ఏ పక్క నుంచి ఏ బాణం వచ్చి ఎవడికి ఎలా తగులుతోందో, ఎవడికి ఏ అవయవం ఊడిపోతుందో కూడా తెలియడం లేదు. అంత విశేష బాణ పరంపర, బంగారు మురుకులతో టెంకులతో ఒప్పి ఉన్నటువంటి అనేక రకాల బాణాలు వచ్చి మా సైన్యానంతా కూడా ధ్వంసం చేసేస్తున్నాయి. కనుక అది తట్టుకోవడం కష్టంగా ఉంది అని చెప్పి ఇక కరుడు మిగిలేడు. మిగిలిన సైన్యం అంతా చాలా భాగం అయిపోయింది. ఎక్కడ చూసినా రక్తశక్తమైన శరీరాలు, తెగిన చేతులు, కాళ్ళు, మొండాలు, మాంసపు ముద్దలై ఆ ప్రదేశమంతా కూడా యమసదనంలా ఉందట. యముడు మార్గంలోకి వెళుతూ ఉంటే వైతిరిని నది చెప్పుకుని నది వస్తుందట. చీవు, నెత్తురు, మాంసం ఉంటాయట నదులు. అందుకే గోదానం చేయమని చెబుతారు. గోదానం చేస్తే వెళ్ళినవారు గోవుని తీసుకుని ఆ నదిని దాడుతారట. ఇప్పుడు గోదానం చేసేవాడు లేడు. మళ్ళీ గోవుకి 20,000 బాబు, పోయినవాడు అలాగే పోయాడు మాయదారస్ అంతా. ఎందుకు వచ్చిన గొడవ మాకు 20,000 ఇక్కడ దండగా, కొన్ని రిలేషన్స్ అక్కడ ఉండవండి, చేస్తేనే వెళతాడు వాడు. అలా అంటే వెండి బొమ్మ దానం చేస్తున్నాడు. బొమ్మలో దెమ్మలో ఏవి దాటించవు. వెండి బొమ్మ పెట్టుకుని గృహప్రవేశం చేసేవాళ్ళు ఉన్నారు. వెండి బొమ్మ చేసుకుంటే గృహప్రవేశం లాభ వచ్చినట్టురా, మన తలకాయ కాకపోతేను. ఇవేమీ కుదరవు అక్కడ. ఆ వైతిరి నదిని తలపిస్తుందట పంచవటి ప్రాంతం అంతా కూడా. ఎక్కడ చూసినా ఆ నెత్తురు ఉంది, మాంసపు ముద్దలు పడి ఉన్నాయి, కాళ్ళు, చేతులు, ముండాలు పడి ఉన్నాయి. యమసదనంలా ఉంది అదంతా కూడా. అంత భీకరంగా, భయానకంగా ఉంది ఆ ప్రాంతం అంతా కూడా. సధనుర్ధాన్ వింశ్రేష్టం సగృహ పరమవాహనే ఉమోచ పరమేశ్వాసం షట్సరాన్ అఖిలాక్షితం. కరుడు బయలుదేరాడు రాముడిని చంపడం కోసం. చాలా వేగంగా వచ్చాడు. ధనస్సు పట్టుకున్నాడు. ధనస్సుతో బాణప్రయోగాలు చేశాడు. 6 బాణాలు వేసి, షట్సరా 6 బాణాలు వేశారు. వేసి కరుడు యొక్క రథాన్ని కూల్చారు స్వామి. శిరశ్చేకేన బాణేన ధ్యాభ్యాం బాహువర్ధతాత్ త్రిభిచంద్రార్ధ శక్తచ్చే వక్షసాభివగాన. చంద్రాకారంలో తిరుగుతూ స్వామివారు వేసిన బాణాలకి రథం చిన్నాభిన్నమైంది. కరుడు కిందకి దిగాడు. ఇలా లాభం లేదు, ఈయనతో యుద్ధం సాగేలా ధనుస్సు పట్టుకుని బాణం వదులుతూ ఉంటే ఏం చెయ్యాలి? గదాయుద్ధం చేద్దాం అనుకున్నాడు. గద తీసుకున్నాడు. కరం విదితం రామో గదపాణిం అవస్థితం మృదుపూర్వ మహాతేజ పురుషం వ్యాక్రమభ్రవేత్. రథాన్ని కోల్పోయినటువంటి కరుడు కిందకి దిగి రణభూమిలో గదం చేతి తీసుకున్నట్ట నుంచున్నాడు. చూశారు స్వామి. శ్రీరామచంద్రమూర్తి వారు మాట్లాడుతున్నారు. అన్ని దెబ్బలు తగిలిన తర్వాత మాట్లాడి ఓపిక పడకుండా ఉంటుందా అసలు? గజాస్వర సంబాధే బలే మహతి తిష్టత కృతం సుదారుణం కర్మ సర్వలోక జుగుత్సితం. ఓ నిశాచర, రాక్షస్వర, గజాలు పోయాయి, అశ్వాలు పోయాయి, రథాలు పోయాయి, సైన్యం అంతా పోయింది. అయినా మళ్ళీ గత్తేసుకొస్తున్నావురా నువ్వు? ఇంతమంది చచ్చారు, ఇంకా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇప్పటికైనా జ్ఞానం ఉండాలి కదరా నాయన నీకు. ఇది లోకం గ్రహించేటువంటి పని కాదరా నాయన. 14,000 మందిని కూల్చినవాడే ఒకరిని కూల్చడం పెద్ద లెక్క. ఎంతమంది పోయినా ఇంకా నేను ఉన్నానని ముందుకు వస్తున్నావు చూసావా? ఇది లోకం హర్షించదురా. లోకంలో ఇలాంటి వాడిని ఎవ్వడూ గౌరవించడు. ఉద్వేదినయో భూతాన్ నృపసం పాపకర్మకృతు త్రయాణపి లోకాన్ ఈశ్వరోపి నతిష్టతి. సమస్త ప్రాణులకి భయాన్ని గూర్చేటువంటి వాడు, హింసించేటువంటి వాడు, పాపకర్మలకు ఎప్పుడూ చేస్తూ ఉండేటువంటి వాడు, అలాంటి వాడు ముల్లోకాల్లో ఎక్కడా కూడా పూజనీయుడు కాడు. అలాంటి ఇంకా నీలాంటి అలుపులు ఉన్నారు చూసావా, వారి సంగతి చెప్పుకోక్కర్లేదు.
నువ్వు దేం చేసి చేస్తున్నావు ఇదంతా కూడా. కర్మలోక విరుద్ధంతో కుర్వాణం క్షణదారచ తీక్ష్ణం సర్వజనోహంతిం సర్పం దుష్టం వాగతం లోభాత్ పాపాని కుర్వాణ కామద్వా యోననభజ్యతే భ్రష్టం పశ్యం తశ్చాంతం బ్రాహ్మణి కరగాదినవ. లోకంలో ఎవడైనా ఏ కర్మ చేసినా కారణాలు చెప్తున్నారు. కామం చేస్తుంటాడు, తనకేదో కావాలని చెప్పి కోరికలతోటి లోభంతో చేస్తుంటాడు. ఏమిటి పాపకర్మలు కూడా. ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసా నాయన? లోకంలో కొన్ని అప్రాప్య ప్రాప్తి కామ, లేనిదేదో రావాలని చెప్పి ప్రతివాడు కోరుకుంటాడు. ఇది కామం. ప్రాప్తశాశ్చ లోభ, ఉన్నదాంతో తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని కోరుకునేది లోభం. ఇలాంటి వాళ్ళందరూ కూడా లోకంలో కొన్ని రకాల జాతులు మనకు తెలియవు. కరకం అని చెప్పి ఒక జాతి. ఇవేంటయ్యా అంటే ఇది పక్షి జాతి అన్నమాట. వడగళ్ళ వాళ్ళ పడుతూ ఉంటాయి. ఆ వడగళ్ళు తినాలని చెప్పి ప్రయత్నం చేసి వడగళ్ళు తిని చచ్చిపోతుంది ఆ పక్షి జాతి. నువ్వు కూడా అలాంటి జాతికి చెందినవాడు నాయన. దేని జోలికి వెళ్ళకూడదు, దాని జోలికి వెళ్ళి దాన్ని ఏదో చేద్దాం అని చెప్పి ప్రాణం అనేది కొని తెచ్చుకుంటా. కాబట్టి వసతో దండకారణ్యే తాపసాన్ ధర్మచారిణ కిన్ను హత్వా మహాభాగన్ ఫలం ప్రాప్స్యసి రాక్షస. ఓ రాక్షసేశ్వర, ఈ దండకారణ్యంలో ధర్మనిరతులైనటువంటి మహాత్ములు ఎంతోమంది నివాసం చేస్తూ ఉండేవారు, మహానుభావులు తాపసులు. వారిని చంపి పాపాన్ని మూటగొట్టుకున్నాం. బాగా గుర్తొస్తున్నాయా ఇవన్నీ? అలాంటి పాపాత్ముడు నీవు పుణ్యలోకాలు ఏ విధంగా పోతావురా? నీకు మృత్యువు రాకుండా ఎలా ఉంటుంది? లోకంలో ధర్మాత్ములకు కూడా మృత్యు వస్తుందే. ఇన్ని అధర్మాలు చేసి నువ్వు ఇంకా బ్రతుకుదాం అనుకుంటున్నావా? అక్కడ ఏత్వయ దండకారణ్యే భక్షితా ధర్మచారిణ తానజ్య నహిత సంఖ్యే సైన్యోను గమిష్యసి. స్వామి చెబుతున్నారు, నీ వల్ల మృతి చెందినటువంటి ధర్మాత్ములైన మహర్షులు ఈరోజు నీ మరణాన్ని వారు కళ్ళారా చూసిదురుగాక. నీ వల్ల ఎంతోమంది చనిపోయారు. పూర్వం నీ వల్ల, నీ సైన్యం వల్ల దండకారణ్యంలో తాపసులు ఋషులు ముందు స్వామి అందుకేగా వచ్చారు. వారందరికీ మాట ఇచ్చారు రాక్షస సంహారం చేస్తానని చెప్పి. కాబట్టి నీ వల్ల ప్రాణాలు పోగొట్టిన ఋషులున్నారు చూసి, మహాత్ములు, సిద్ధులు, చారణులు, వీళ్ళందరూ కూడా ఈరోజు నీ మరణాన్ని వాళ్ళు కళ్ళారా చూస్తారు, పైనుంచి చూసి సంతోషిస్తారు. చచ్చేడరా వీడు, లోకానికి శాంతి వస్తుందని చెప్పి సంతోషిస్తారు. ఒకరి మరణం ఇంకొకరికి ఆనందం కలిగిస్తుంది, గొప్ప చావా కాదుగా. నీ సాగు చూసి వారందరూ సంతోషిస్తారంటే అంత దుర్మార్గమైన మరణం ఇది. కాబట్టి అటువంటి మరణం ఎవరికీ రాకూడదు. వారు వెళ్ళిపోతే అయ్యో వెళ్ళిపోయేటరే మహానుభావుడు అనుకోవాలి తప్ప పోయేడరా శుభం అనుకోకూడదు. కాబట్టి అద్యత్వాం పతితం బాణే పశ్యంతు పరమర్షయ నర్యస్తం నిమానస్థ ఏత్వయా హింసతాపుర. ఎన్ని హింసలు చేసుంటావు? నీ వల్ల ఎంతమంది ఎన్ని నరకయాతలు పడి ఉంటారు? పూర్వం ఎంతమంది ఎన్ని చిత్రహింసలు నీ వల్ల పడి ఉంటారు? వారందరూ కూడా ఈరోజు నీ యొక్క ఈ మరణాన్ని చూసి వారంతా సంతోషించదురుగాక. కరబాహు ప్రముక్తాసా ప్రదీప్త మహతీ గద భస్మవృక్షాంచ గుల్మాత్సా కృత్వాగా తస్మీపత. ఆ గదను తీసుకుని స్వామివారి మీదకి వచ్చేట. స్వామి దగ్గర గద ఏమీ లేదు, రాముడి చిత్రుడు గద ఎక్కడ చూస్తాం మనం? స్వామివారు ఆ ధనుస్సులో బాణాన్ని సంధించి ఆ గదని తుత్తునీలు చేశారు. గద పోయింది. ఆ పక్కన పెద్ద మధ్య చెట్టు ఉందిట. ఆ చెట్టును పెకలించి ఆ మధ్య చెట్టుతో స్వామివారిని కుట్టి చంపేద్దాం అనుకున్నాడు. అలా మధ్య చెట్టు మీదకు వస్తున్నటువంటి కరును చూసి ఆ చేతిలోని మధ్య చెట్టును కూడా చిన్నాభరణం చేశారు స్వామి. అది కూడా పోయింది. ఇక చేసేది ఏమీ లేదు, చూస్తున్నాడు. ఏషా బాణనిర్భిన్న గదా భూమితలం గత అభిధాన ప్రగల్భస్య తవ ప్రత్యఘాతకి. ఈ గద వల్ల పూర్వం ఎంతోమందిని పరిమార్చి ఉంటావు నువ్వు. ఇప్పుడు నా మీద పట్టుకున్న గదతోటి. అది ఇప్పుడు ఏమైందిరా? ఇక్కడ పని చేయలేదు ఆ గదాలాఘవం. రణభూమిలో నీకు తగ్గ రాక్షసులు యుద్ధం చేస్తుంటావు, వారిని సంహరించుంటావు, నీకన్నా గొప్ప వారిని. ఇక్కడ తాపసుల్ని, ఋషుల్ని చంపుంటావు. ఆ గద అప్పుడు బాగా పనిచేసింది. కొన్ని విద్యలు కొంతమంది పనిచేసి చావు. మన టైం దగ్గర పడితే అవి గుర్తొచ్చి చావు. మనకి మహాభారతంలో కర్ణుడు సరిగ్గా యుద్ధ సమయం వచ్చేసరికి వాడుకున్న అస్త్రాలు గుర్తొచ్చే చావు.
ఇంటి దగ్గర బాగా చదువుకుంటాడు, ఎగ్జామ్ హాల్ తర్వాత గుర్తొచ్చి చావదు. దాని విద్య అంటారా? మర్చిపోతున్నాను గురువు గారు, ఏమైనా చెప్పండి మంత్రం అంటాడు. మంత్రాలకి సంతకాలు వచ్చి రాలుతాయా అని ఒక మాట ఉన్నట్టుగా నీవు చేసే పని మీద నీకు శ్రద్ధ ఉండాలి. చదువు మీద శ్రద్ధ లేదు నీకు, మంత్రం చెబితే ఈ మంత్రం పట్టుకెళ్ళి రాస్తావా పరీక్షల్లోనూ? అదా నైపుణ్యం అంటే. విద్య అలా వచ్చేది కాదు, నైపుణ్యం అలా వచ్చేది కాదు. అందుకే ముందు మనం చెప్పుకున్నాం, విద్య నేర్చుకోవడం గొప్ప కాదు, విద్యలో మెళకువలు రావాలి, నైపుణ్యత కలగాలి. కాబట్టి ఎంతోమంది దగ్గర ఈ గద పనిచేసి ఉండొచ్చు కరుడా, కానీ ఇప్పుడు పనిచేయదు అది. చూదుగాక. నీచస్య క్షుద్రశీలస్య మిథ్యావృత్యస్య రాక్షస ప్రాణాన్ అపహరిష్యామి గరుత్మానమృతం యథా. ఇప్పుడు నీ ప్రాణాలు పోతాయి, నువ్వేం గొప్పవాడు కాదు, నువ్వు నీచుడివి, హీన స్వభావుడివి, దుష్ప్రవర్తన కలిగినటువంటి వాడివి, పైగా రాక్షసుడివి. కనుక గరుత్మంతుడు అమృతపానం చేసినట్టుగా ఇప్పుడు నీ శరీరం నుంచి నీ ప్రాణాలు తీసేస్తున్నాను. అద్యతే చిన్న కంఠస్య పేనముద్భుత భూషితం విదారత్యస్య మద్బాణే మహీ పాప్తి శోణితం. ఇప్పుడు నా చేతిలోంచి విడిచినటువంటి బాణముల చేత నీ ప్రాణములన్నీ కూడా గరుత్మంతుడు అమృత భాండం తీసుకువెళ్ళినట్లుగా అమృతతుల్యమైన నీ ప్రాణాన్ని నేను తీసేస్తున్నా. తతో రాజర్షే సర్వే సంగత పరమర్ష్య సమాస్య ముదితారామం ఇదం వచనమబ్రవీత్. స్వామి రెండు మాటలు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కరుడు కూడా మాట్లాడుతున్నట్ట. ఓ రామా, మహా తేజస్వంతుడి వాడివి, నిన్ను ఎదుర్కోవడం నాకు సాధ్యం కావడం లేదు. అయినా నా రాక్షస ధర్మం, నేను ఈ పని మీద వచ్చిన వాడిని పని పూర్తి చేయకుండా ఉన్నాను. మనకన్నా రాక్షసులు గొప్పవారు అన్నమాట. వాడు పాపం ఏదో మాట కట్టుబడి ఉన్నారు, మనకి అది లేదు. ఈ క్షణం ఈ మాట, మరుక్షణం ఇంకొక మాట. కాబట్టి నేను మాత్రం నీతో యుద్ధం చేసి తీరతాను, నిన్ను చంపి తీరతాను అని చెప్పి ముందుకొచ్చాడు కరుడు. ఆ కరుణ్ణి కూడా విశేషమైన బాణ పరంపరతో వాణ్ణి కూడా స్వామివారు చిన్నాభరణం చేశారు. అర్ధాతక ముహూర్తేనే రామేణ వసితేశ్వరే చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం. స్వామివారు కరుణ్ణి కూడా విశేషమైనటువంటి బాణముల చేత అగస్త్య మహర్షి ఇచ్చిన బాణ అన్నప్పుడు తీసుకున్నారట. అగస్త్య మహర్షి బాణం ఇచ్చి ధనుస్సు ఇచ్చారని చెప్పుకున్నాం మనం. అక్షయతునిలో ధనుస్సు, వైష్ణవ ధనుస్సు. ఆ ధనుస్సు అప్పుడు తీసుకున్నారు స్వామి. ఆ ధనుస్సుతో ఆ కరుడికి ఆ బాణములు వేసి, వైష్ణవ ధనుస్సుతో బాణాలు వేసి కరుణ్ణి కూడా కడతీర్చేశారు స్వామి. 14,000 మందిని సంహారం చేయడానికి స్వామికి ఎంత సమయం పట్టింది? కరదోషణ ముఖ్యానాం నిహితాని మహావని అహోబత మహాత్మ కర్మరామస్య నిందితా. ముహూర్తకాలం, 1.5 ముహూర్తకాలంట. 1.5 ముహూర్తకాలం అంటే సాధారణంగా 3 గడియలు. గడి అంటే 24 నిమిషాలు. 3 గడియలంటే సుమారు 1 గంటన్నర సమయం పట్టింది. ఎంతమంది యుద్ధం చేయడానికి? 14,000 మంది యుద్ధం చేసి వారందరినీ సంహరించడానికి స్వామివారికి పట్టిన సమయం 1 గంటన్నర సుమారుగా. దానికి ఒక ముహూర్తకాలం అంటారు. అంత సమయం పట్టింటారు స్వామివారికి. 1 గంటన్నరలో 14,000 మందిని స్వామిని ఏలకూర్చారు. అహోవీర్య మహాబాహో దాక్షం విష్ణారవి దృశ్యతే ఇచ్చేముక్త్వాతే సర్వే యూర్ధాని యథాగతం. ఎప్పుడైతే స్వామివారు కరుణను కూడా సంహారం చేశారో దేవతాగణాలని సిద్ధులు చారణలో బయట ఉంచున్నారు. వారంతా స్వామి పుష్పవృష్టి కురిపించారు. జయము జయము రామ. విశేషమైన పుష్పమాలు, దేవతా పుష్పాలు కురుస్తున్నాయి భూమి మీద. తతో రామస్తు విజయీ పూజ్యమానో మహర్షిభి ప్రవిశ్రేణ వీరో లక్ష్మణేనాభిపూజిత. ఎప్పుడైతే దేవతలు జయ జయధ్వానాల పలికి పుష్పవృష్టి కురిపించారో కొండ గుహలో సీతమ్మ వారిని తీసుకువెళ్ళే లక్ష్మణస్వామి వారు ఆయన గబగబా వచ్చారట పైకి. రాముడి యొక్క పాదాలను పట్టుకు నమస్కారం చేశారు. లక్ష్మణేనాభిపూజిత. ఒక పక్క దేవతలతో పూజలు అందుకున్నారు స్వామి, తన సోదరుడు లక్ష్మణుడు కూడా పూజించేట శ్రీరామచంద్ర పుత్వాన్ని. తం దృష్ట్వా చిత్రసింహాతం మహర్షీణాం సుఖావహం భవహృష్టా వైదేహి భర్తారం పరిశస్పజే. ఆ చుట్టుపక్కల మహర్షిగణాలన్నీ వచ్చాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాక్షసుల బాధలు పడలేక కొంతమంది ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. తమ తమ స్వజనులు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఆ రాక్షసులు భయపడి చాలా దూరంగా ఎక్కడో పొదల్లో గుహల్లో దాంకున్న వారు ఉన్నారు. వీరంతా మంచివారే, సిద్ధులు మహర్షులు వీరందరూ కూడా. అటువంటి వారందరూ బయటికి వచ్చారట. వచ్చి శ్రీరామచంద్రుడితో దర్శనం చేసుకున్నారు. ఆయనకు నమస్కారం చేశారు. బుధా పరమయాయుక్త్వా దృష్ట్వా రక్షో గణాన్ హతాన్ రామం చేవావ్యతం దృష్ట్వా చుతోషు జనకాత్మజ. సీతమ్మ వారు కూడా గబగబా వచ్చింది. తన భర్త విజయం కూడా భార్య యొక్క విజయమే అన్నారు. సగభాగం కాబట్టి
ఆ విజయం తానే చేసిందేమో అన్నంత గర్వంతో వచ్చింది అమ్మవారు. విజయ గర్వంతో వచ్చింది ఆ తల్లి, సంతోషంతో వచ్చింది. శ్రీరామచంద్రుడు ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకుంది ఆ తల్లి. తతస్తుతం రాక్షసంఘార్థం సభాజ్యం మానముదితేర్పే. చూసింది రామచంద్రమూర్తి ముఖాన్ని చూసిందట. అంతవరకు ఎర్రటి జారలతోటి చాలా రౌద్రంగా ఉన్న రామచంద్రమూర్తి యొక్క ముఖమంతా ప్రసన్న వదనమైంది. సుముఖంగా చూశారు. అమ్మవారిని చూస్తే రాముడి ముఖం కోపంగా ఏముండదు, చాలా ప్రసన్నంగా ఉంటుంది. పార్వతీదేవిని చూస్తే పరమేశ్వరుడు ముఖం ఎలా ఉంటుందో అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే సీతమ్మ వారు వచ్చి ఒకసారి ఆలింగనం చేసుకుందో, సీతమ్మ వారు రామచంద్రమూర్తి ముఖం చూస్తుందో, రామచంద్రమూర్తి వారు సీతమ్మ వారి ముఖం చూస్తున్నారు, ప్రసన్న వదనంతో ఉన్నారు. పరిపరి ఎంతమంది మహర్షులు వచ్చి ఆయన పొగుడుతున్నారు శ్రీరామచంద్రమూర్తి వారిని. నీ వల్ల మాకు రాక్షసంహారం పూర్తయింది, మేము సుఖంగా జీవించామని చెప్పి ఆయన వేణోళ్ళ పొగుడుతున్నారు. అదంతా తన విజయంగా భావిస్తుంది ఆ తల్లి. మళ్ళీ భర్తను ఇంకొకసారి ఆలింగనం చేస్తుంది. నిరుపమాన తేజస్సుతోటి, శత్రు సంహారం చేసిన గొప్ప విజయంతో మహా వీరుల్లా నుంచిన శ్రీరామచంద్రుడి చూస్తుంటే సీతమ్మ వారి మనస్సు ఉప్పొంగిపోతుంది. తన భర్త అంత గొప్పవాడు, 14,000 మందిని ఒక్కడు ఒక చేత్తో సంహరించాడు. ఇది లోకమంతా కీర్తిస్తున్న సంఘటన. పరిపరి విధాల ఆత్మావే పురుషస్తదారాహ. ఆత్మపరంగా భర్త విజయం భార్యదే. భర్త ఎంత గొప్ప కార్యం చేసినా భార్యకి సగ భాగం. కాబట్టి ఆ విజయంలో తన విజయంగా భావన చేసి ఆ తల్లి మురిసిపోతోందట. పరమానంద భరితలు అయ్యారు వారంతా కూడా. ఆ విధంగా స్వామివారు 14,000 మంది కరదోషనాథులు రాక్షసంహారం చేసేసి దేవతలందరి యొక్క ప్రశంసలు పొందారట. ఆ తర్వాత స్వామివారు ఎలాంటి లీలలు చేశారో వచ్చే వారం చూసే ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేమహేచాంగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.